వర్కర్స్ పై అరెస్టు నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ చమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆశా వర్కర్స్ కు కనీస వేతనం చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిటు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున చేపట్టిన 36 గంటల ధర్నాలో రెండో రోజు చెలో కలెక్టరేట్ నిర్వహించారు. జ్యోతిబాపులే పార్క్ నుంచి ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ప్రదర్శనగా బయలుదేరడానికి సిద్ధపడుతుండగా పోలీసులు శిబిరాన్ని చుట్టుముట్టి సిటీ యూనియన్ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అరెస్టులను తీవ్రంగా ప్రతిఘటించి ఆశా వర్కర్లు అడ్డుకోవడంతో పోలీసులకు, ఆశా వర్కర్లకు తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా నాయకులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకువెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు. 185 మందిని అరెస్ట్ చేసి 1వ పట్టణం పోలీస్ స్టేషన్ తరలించారు. ఆశా వర్కర్ల పోరాటానికి ఐదవ నాయకులు పి శ్రీదేవి, బిఎస్ఎన్ఎల్ యూనియన్ నాయకులు వెంకట్రావు పాణిగ్రహి, పోస్టల్ ఎంప్లాయీస్ నాయకులు కె చంద్రశేఖర్, నాగార్జున అగ్రికల్చర్ ఎంప్లాయీ యూనియన్ నాయకులు వై గోపాలుడు తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె నాగమణి, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ధనలక్ష్మి, అమరావతి, సిటీ జిల్లా కార్యదర్శి ఎంవి రమణ, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు జయలక్ష్మి, సిహెచ్ లక్ష్మి, విజయలక్ష్మి, సుశీల, పార్వతి, కళావతి తదితరులు పాల్గొన్నారు. No,